ఐటమ్ న్యూస్ నేను మీ పంపిస్తున్నాను. ముసలోడికి దసరా పండగ అని ట్విట్టర్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి విజయసాయి రెడ్డి గారు అదే రాజ్యసభ ఎంపీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో A2 నిందితుడు పెద్దల సభకి వెళ్ళినటువంటి పెద్ద, మరి ఆయన ఏమన్నారో తెలియట్లేదు. సరే, ఆయన ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఏంటి ఆ వ్యాఖ్య అనేది మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఆయన ఏమంటారంటే, త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ ని ప్రజలు నమ్మలేదు. మోసపూరిత హామీలతో 10 ఏళ్లకి అధికారంలోకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్ కు తగిన శిక్ష పడాలి. అంటే పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీలో కూర్చున్నటువంటి ఈయనకి అక్కడ గాలి ఏమైనా సరిపడలేదా, లేదు ఈయన మీద చేతబడి చిల్లంగి బాణామతి లాంటివి ఏమైనా చేశారా, లేదు అంటే అక్కడ ఏమైనా గ్యాస్ లాంటివి లీక్ అయ్యి ఈయనకి మత ఏమైనా భ్రమించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేశారా అన్నది అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ బొక్కడిపోయినటువంటి పడవ మీద వెళ్తున్నారు, మునిగిపోతుందని తెలిసి పూర్తిగా ఓడిపోతున్నారు అనేది. అలాంటిది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాపీగా చేసుకుంటూ వెళ్తోంది, ప్రజలు సహకరిస్తున్నారు. పాపం కేసీఆర్ అనుకో ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే కడుపులో మంటతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇంకో 2 నెలల్లో అంటే ఎంపీ ఎన్నికలు అయ్యేసరికల్లా తెలంగాణ ప్రభుత్వం అది కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ మనమే వచ్చేస్తా ఉన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏపీలో రాజకీయాలు మాట్లాడరా మగడా అంటే తెలంగాణకి వెళ్ళి తగ్గించుకొస్తా అన్నాడంటే వెనకటి గౌడవ. అలా ఉంది విజయసాయి రెడ్డి గారి మాట. అసలు ఏమనుకోవాలి ఈయనకి? కాంగ్రెస్ ని తెలంగాణ ఇచ్చినా కూడా ప్రజలు నమ్మలేదు, ఓకే సెంటిమెంట్ తోటి నమ్మలేదని అనుకున్నా, ఏదో ఒకటి 10 ఏళ్ల పాటు దూరం పెట్టారు. మోసపూరిత హామీలతో 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చింది. మోసపూరిత హామీల గురించి మరి మనమే చెప్పాలి. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారే మోసపూరిత హామీల గురించి చెప్పాలి. ఏదో ఒకసారి ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి మద్యపాన నిషేధం గురించి మాట్లాడుకుందామా సార్? సాయి రెడ్డి గారు ఒకసారి మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. అలాగే మోసపూరిత హామీలు ఒకటే కదా, అబద్ధ ప్రచారాలు అనేవి కూడా ఉన్నాయి కదా, గ్యాగ్ ఆర్డర్ తో సైతం గొడ్డలి పోటుకి. అలాగే నిన్నే ఆయన అడ్వకేట్ సలీం గారు కూడా చెప్పారు ఏంటంటే, అసలు కోడికత్తి అనేది కోడికత్తి సీన్ చేతిలోనే లేదు, అసలు గుచ్చుకుంటే పట్టుకుని లాగారు అన్నారు కదా, అసలు లాగడానికి అక్కడ ఏముందో తెలియదు. సో అది కోడికత్తి డ్రామా అనేది కూడా స్పష్టమైపోయిందని చెప్తున్నారు. అది కూడా మోసంగా చేసిందే కదా అబద్ధంతో. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకోవాలంటే కదా. అసలు పెద్ద మోసం అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అక్కడే కట్టుకున్నారు అన్నారు. అలాంటిది ఇప్పుడు 3 ముక్కలాట ఆడుతున్నారు. దాని మీద 4 సినిమాలు కూడా తీశారు. రాజధాని ఫైట్స్ అని వాళ్ళు కూడా ఏదో ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా ఏం చెప్పారు? అక్క చెల్లెమ్మలన్నిటికీ ఇది చేస్తాం, అది చేస్తాం, అంతేస్తాం, ఇంతేస్తాం ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఏమైంది? మోసపూరిత హామీలు అంటే మీవి అని ప్రజలు అనుకుంటున్నారు. ఏదో ప్రజలకు ఏదో చేద్దాం అన్న దాంతో ఒక మార్పు కోరుకున్నటువంటి తెలంగాణ పౌర సమాజం కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చింది. అప్పట్లో మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టే. సో మీరు ఇచ్చిన ఛాన్స్ మీరు ఎలాగ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ దావోస్ వెళ్ళి 40,000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చాడు ఆయన. ఇది కాకుండా రైతాంగానికి ఏం చేయాలి, విద్యా వైద్యానికి ఏం చేయాలి, ఎటువంటి వారి క్యాబినెట్ లో ఉండాలి అనేది సరితూకంతో హ్యాపీగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఏదైతే చెయ్యకూడని చేశారో తెలంగాణ గత ప్రభుత్వం అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మొత్తం అందరికి లబ్ధి చేకూరేలాగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఈ 2 నెలల్లో ఆయన పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ప్రజలందరూ కూడా ముక్తకంఠం చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. అక్కడక్కడ చిన్నపాటి వ్యతిరేకత అనేది కామన్ గానే ఉంటుంది. అలాంటి దాన్ని మేము వచ్చి ఇప్పుడు కూలిపోతుంది. 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు పిచ్చి సన్నాసులా. అప్పుడు కూడా అంతే. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ముందుండి చేసిన వ్యాఖ్య, గవర్నర్ బంగ్లా ముందు చేసిన వ్యాఖ్య ఏంటంటే, నేను తలుచుకుంటే గంటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తా. కూల్చడానికి ఇదేమన్నా అక్కడ కట్టినటువంటి ప్రజావేదిక బిల్డింగ్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న సొంత కొంప. ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తామని చెప్పి మాట్లాడితే ప్రజల్ని అవమానించడం కాదా అది? ఇంకేమన్నారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. సరే, విభజనప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు, బానే ఉంది. అట్ ద సేమ్ టైం ఏం చెప్పారు? తర్వాత వచ్చినటువంటి బీజేపీ 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అన్నారు. ఏదో మసిమూసి మారేడుకాయ చేశారు, అది చేశారు, ఇది చేశారు. తర్వాత ప్రత్యేక హోదా సాధనకే మేము కట్టుబడి ఉన్నాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా పేక ప్రెసిడెంట్ సార్ అన్నట్టుగా ఉన్నారు. ప్రత్యేక హోదా అడిగితే నా పేక ప్రెసిడెంట్ అన్నట్టుగా ఉన్నారు తప్ప ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన కూడా ఏం చేయలేదు.
ఇన్ని బొక్కలు వెనకాల పెట్టుకొని పక్కనున్న రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే అంటే ముందు మీది ఇక్కడ కూలిపోకుండా చూసుకోండి. మీ పని అయిపోయిందని మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుందా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఎడ్యుకేషన్ కాంక్లేవ్ ఏదో తీసుకొచ్చి పెట్టారు ఆ రోజు తిరుపతిలో. అక్కడ కూడా నేను ఇప్పుడు దిగిపోయినా కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవును ఉన్నారు. ఎందుకంటే ఏం చేసినా ఏం చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు. నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని, మీరే కృష్ణుడు అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి మీరు నెత్తి మీద మొయ్యాలా? అప్పట్లో కృష్ణుడు రథం తోలి పెట్టినట్టుగా ఇప్పుడు మీ ఎన్నికల బాధ్యత అంతా ప్రజల భుజాన్ని వేసుకొని మిమ్మల్ని నడిపించాలా? అర్జునుడితో పోల్చుకోవడానికన్నా కాస్త సిగ్గుండాలి. ఎవడా స్క్రిప్ట్ రాసి ఇచ్చే సన్నాసి నాకైతే తెలియదు. ఏం మాట్లాడాలనేది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు. ఏమన్నారు ఇంకా? సో సాయిరెడ్డి గారు దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక విన్నారు అంటే మీరు చేసిన వ్యాఖ్యలకి ఆయన రిటర్న్ ఏమైనా ఇచ్చారు అంటే కనుక ఆలోచించుకోవచ్చు. సో ప్రజలు మరి సాయిరెడ్డి గారి వ్యాఖ్యల మీద మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.